నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాలేరు వాగు పొంగిపొర్లి నీటి ప్రవాహం శ్యామ కాలువలోకి చేరింది. దీంతో శ్యామ కాలువ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలైన దేవనగర్, విశ్వనగర్, శ్యామ్ నగర్, సలీం నగర్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానికులు వస్తు సామాగ్రి, తిండి గింజలు తీసుకుని బయటకు వచ్చేశారు. శ్యామ కాలువ నీటి ఉధృతి వల్ల ప్రథమనంది క్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కాలేజీ వద్ద శ్యామ కాలువ ఉధృతంగా పారుతోంది. అదేవిధంగా 26వ వార్డులో వరద నీరు రావడంతో ఇళ్లలోకి వెళ్లడంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉండే వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ వెళ్లి వారిని సురక్ష ప్రాంతాలకు పంపించడం జరిగింది. వాటి ప్రజల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కౌన్సిలర్ చంద్రశేఖర్ వరద నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా ప్రజల క్షేమాలు తెలుసుకున్నారు. కుందు నది చామ కాలువల్లో నీటి మెట్టం పెరగడంతో కుందు పరివాహక ప్రాంతం ప్రజలు, శ్యామ కాలువ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు హెచ్చరించారు. వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. శ్యామనగర్ పైన భారీ వర్షం కురిచి శ్యామకాలం వచ్చింది. ఇక్కడ శుద్ధలోళ్ళు అందరూ ఉన్నారు. శ్యామకాల అవతల వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కుతున్నాయని చేసి తీసుకొని వచ్చినాము. వచ్చి కర్ణామ స్కూల్ బయట పెట్టేసినాము. పెట్టి ఏం లేదు, ఇక్కడ వరకు కాలువ వరకు రోడ్డు వరకు పెట్టినాము. అందుని బట్టి మేము కాలువకు శ్యామ కాలువకు ఆ లింకు కలిపాలకల్లా ఆ నీళ్ళని ఇట్లా వచ్చినాయి. శ్యామకాలం పెద్దగా ఇప్పటికైతే రాలేదు, ఒక లెవెల్గా వచ్చింది. ఆ కాలువ తీసేందుకు ఇది ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చినాయి. ఇంకా పెరిగితే గినా పెద్ద భారీగా రావచ్చు వరద. మేము అందుకే తిరిగి పొద్దున అందరిని తీసుకుపోయి వేరే వాడు అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా పెరగకుండా ఇప్పుడు తగ్గినట్టుగా ఏం లేదు. ఇప్పటికైతే ఈ లెవెల్లో ఉన్నాయి నీళ్లు. అందుని బట్టి మేము చూసుకుంటున్నాం. వచ్చి పొద్దున్నీళ్ళు ఒక పారించినాము, ఇప్పుడు కూడా వచ్చినాము. అందుకే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి మన నంద్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన మదిలేరు వాగుకు, పాలేరు వాగుకు వరద నీరు ఉధృతంగా రావడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు పాలేరు వాగు నుంచి మన శ్యామ కాలువకు నీరు ఎక్కువగా వస్తున్నది. దానివలన శ్యామ కాలువ పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో అన్ని కూడా జలమయం అయిపోయినాయి. అందులో భాగంగానే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం నిమిత్తము మేము లోతట్టు ప్రాంతాల పరివాహక ప్రాంతాలందరినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం జరుగుతుంది. ఏదైనా అవసరం అయితే కూడా వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకు భోజన వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దయచేసి ఈ వరద ఉధృతి వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి వెలుపలికి వచ్చి మిట్ట మీద ప్రాంతాల్లో ఉండేలాగా అందరికి తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి మీడియా పూర్వకంగా కూడా అందరినీ కూడా అవేర్నెస్ కల్పించి లోతట్టు ప్రాంతాల నుంచి పైకి వచ్చి పునరావాస కేంద్రాలు ఉండే విధంగా మీరు కార్యాచరణ కూడా చేయాలని కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ మన 4 గంటలకు ఇక్కడ స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము. కర్ణామ స్కూల్లో ఏర్పాటు చేశాము ఈ ప్రదేశానికి. ఇంకా మిగిలిన ప్రదేశాలు చూసి ఈ హరిజనవాడ చూసి అక్కడైనా ఉంటే కూడా ఇబ్బందులు ఉంటే కూడా అక్కడ కూడా స్కూల్లో ఏర్పాటు చేసే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇప్పటికైతే నీళ్లు ఇంకేం పెరిగే పరిస్థితి లేదు. వర్షం మళ్ళీ కూడా ఇంతకన్నా ఎక్కువ వాటర్ వచ్చే విధంగా ఉందని కూడా తెలియజేస్తాం.
హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.